మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆగస్టు మాసం విశేషంగా తులారాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉన్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ద్వాదశ రాశిలో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి ఆగస్టు మాసం 2026 సంవత్సరాలు అనిపోతున్నా కూడా తులారాశి వాళ్ళు అలానే ఉండిపోవటం అనేది చాలా గొప్ప విశేషవంతమైనటువంటి అనమాట. వాళ్ళకి దేవుళ్ళలాగానే వయసు రాదు, దేవుళ్ళలాగానే అలసట రాదు, దేవుళ్ళనే అన్ని కోరికలు తీర్చుకునే విధంగా కాకుండా ప్రజల కోరికలు తీర్చే విధంగా ఉండేటువంటి దాంట్లో ఉంటుంటారన్నమాట. ఎవరికి ఏం కావాలంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అలాంటి నిస్వార్థంగా, స్వార్థం లేకుండా ఎవరైతే ఎదుటి వారికి సహాయం చేస్తారో వారు దేవుడితో సమానం అనమాట. దేవుడు అంటే మనకి ఎలా ఉంటాడో తెలియదు. గుడిలోకి వెళ్ళిన తర్వాత పలానని ఆ ఆకారాన్ని, రూపాన్ని బట్టి మనం అనుకోవటం తప్పితేను. కానీ మానవుల్లో దేవుడు ఉన్నాడంటే మాత్రం ఖచ్చితంగా తులారాశి వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహాయం చేయాలంటే కూడా మరలా ఆశించినటువంటి సహాయం చేసే వ్యక్తిత్వం కలవారే ఈ తులారాశి వారు. అది ఎంతటిదైనా సరే సాయం వీరి చేతిలో కానీ జేబులో కానీ ఉంది అంటే మాత్రము ఖచ్చితంగా దాన్ని తీసేసేదానికే ఉంటారు తప్పితే వేరే దానికైతే వెళ్ళరు. అపకారం తెలియనటువంటి వ్యక్తులు ఉన్నారంటే కనుక తులారాశి వారే. అలాంటి వ్యక్తిత్వం కలవారికి గత కొంతకాలంగా అయితే కనుక కేతు భగవాన్ అశుభ దృష్టి, కుజు భగవాన్ యొక్క అశుభ దృష్టి, అలానే శని భగవాన్ అశుభ దృష్టి కూడా ఉండడం ద్వారా, అంటే వీరికి ఉన్నదే మంచితనం మామూలుగా అయితే, ఆ మంచితనం తగ్గట్టుగా మరి వీరిపైన వెలిగేషన్స్, కాంట్రాక్ట్ రంగాల్లో వీరికి మోసపోవటము, అన్ని రంగాల్లో మోసపోయేసి ఎవరికైతే సహాయం చేస్తారో వారే వీరికి శత్రువులుగా మారిపోతారు. అంటే కట్టప్పులు అయిపోతారు అన్నమాట. అందరూ వీళ్ళేం ప్రభాస్లా ఉంటారు, వాళ్ళందరూ కట్టప్పులు అయిపోతూ ఉంటారు అన్నమాట. బాహుబలి లాగా ఉంటారు. కానీ వీరికి చివరి క్షణం వరకు కూడా సహాయం చేసేటువంటి తత్వంతోనే ఉంటుంటారు, ఏం ఆశించకుండా. అలాంటి వ్యక్తులు ఉన్నారు అంటే కనుక తులారాశి వారికి అదృష్టం కాదు. తులారాశి వారు మనతో పాటు ఉండడం మన అదృష్టం. కాబట్టి అలాంటి మన ఫ్రెండ్స్లో కానీ, కొలీగ్స్లో కానీ, ఇంట్లో కానీ తులారాశి వారు ఉన్నారంటే కనుక ఆ ఇంటిలో 10 మొత్తం కూడా సుఖశాంతులతో బాగుంటారు. ఏది సాధించినా, సాధించలేకపోయినా, పరీక్షల్లో పాస్ అయినా అవ్వకపోయినా, జాబులో వెసులుబాటు ఉన్నా లేకపోయినా వేరే వారికి వారు ఉన్నారు అనే నమ్మకం, ధైర్యంతో వెనక వెన్నుపూసలా ఉంటారు వారు. ఎవరిని ఎప్పుడు కూడా పొల్లెత్తి మాట అనకుండా ఉన్న ఆస్తులు, అంతస్తులు అన్ని రకాలు కూడా పంచిపెడుతూ ఉంటారు. అదే తులారాశి వారి ఒక ప్రత్యేకత. అలాంటి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటారు. ఇటీవల మనకేంటంటే శుక్రుడు మారి ఇక్కడ మనకి ఆగస్టు మాసానికి వచ్చేటప్పటికి 12వ స్థానంలోకి వస్తున్నాడు. కన్యారాశిలో శుక్రుడు ఉంటాడు ఆగస్టు మాసం మొత్తం కూడా. ఈ కన్యారాశిలో శుక్రుడు ద్వారా భార్యాభర్తల మధ్య గొడవలు అవటం, పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఆగస్టు మాసం మొత్తం, శ్రావణ మాసం మొత్తం కూడా వీరు పెళ్లి చేసుకోకపోవడం చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేటువంటి కార్తీక మాసంలో వీరు పెళ్లి చేసుకుంటే అన్యూన్యంగా అన్ని రకాలుగా బాగుంటుంది. ఏది ఒకసారి కూడా పెళ్లి కాని వారికి. ఇక పెళ్లి ఉన్న వారికి అయితే ఖచ్చితంగా తులారాశి వారి భార్య అయినా భర్త అయినా తలదించుకుని బతకడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఆగస్టు మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడేయాలి, రోడ్డు మీద పడేయాలన్న ఆలోచన, ఆందోళన అన్నిటికీ ఉంటాయన్నమాట. తులారాశి వాళ్ళని బయటపడేయాలని ఒక ఆవేశం కూడా ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క మంచితనం తట్టుకోలేకపోతుంటారు. తులారాశి వారిని ఉన్నటువంటి మంచితనం కావచ్చు, చాకచక్యం కావచ్చు, మంచి నడవడిక కావచ్చు, మంచి బుద్ధులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎదుటి వారు తట్టుకోలేక వారిని రోడ్డు మీద పడేయాలన్న ఆలోచనలో ఉంటుంటారు. వీరికి శత్రువులు ఎక్కడో ఉంటారండి, ఇంట్లో బంధుమిత్రుల రూపంలోనే ఉంటుంటారు. అలానే భార్య తరపు నుంచి బంధువులైనా, భర్త తరపు నుంచి బంధువులైనా వీరికి శత్రుత్వంగా మారి ఆ ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి అన్ని రకాలుగా చెడు చెప్తుంటారన్నమాట. చాడీలు చెప్తుంటారు వీరి మీద. స్త్రీ పురుషులు ఎవరి మీద ఉన్నారో తులారాశిలో వారిపైన చెప్తూ ఉంటారు. ఇకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులే కాకుండా, ఏది ఆర్థికపరమైన ఇబ్బందులు తులారాశులకు ఎందుకు వస్తాయి? అసలు రావు. ఎందుకు వస్తాయంటే ఎదుటి వారికి చేసే సహాయం, ఆ సహాయం వల్ల వీరికి ఆర్థిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే ఆరోగ్య సమస్యలు వీరికి ఎదుటి వారి యొక్క నరదిష్టి, నరఘోష వల్ల వారు అనుకోని కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా వీరికి నరదిష్టి ఒకటే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావటము, మజిల్స్ పెయిన్ రావటము, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, కాళ్ళు గుంజడం లాంటివి గ్రహాల యొక్క స్థితిగతులే కాకుండా వేరే స్థితిగతులు వల్ల కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో వీళ్ళకి ఏమన్నా శుభవార్తలు ఉన్నాయి గురుగారు? ఏమన్నా శుభవార్తలు అంటే ఖచ్చితంగా ఉంటాయండి. శుభవార్తలు లేకుండా అయితే లేదు, ఖచ్చితంగా ఉంటాయి. కానీ వీళ్ళు వాటిని ఆహ్వాదించుకోవాలి. ఎంతసేపటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా ఒక ₹1,00,00,000 డబ్బులు ఇస్తానన్నారు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, కామన్ గా అయితే ప్రతి ఒక్కరు కూడా ఆ ₹1,00,00,000 తీసుకొచ్చడానికి వెళ్తారు. వీరు అలా కాదు, 10 మందిని తీసుకుని వెళ్తారు. ఎవరికైతే కావాలో డబ్బులు వాళ్ళందరినీ పట్టుకుని వెళ్ళేసి ఈయనకింత అని చెప్తారు. సహాయం ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు వీళ్ళు సహాయం చేస్తూ ఉంటారు కదా. అలా మంచి శుభవార్తలు వింటారు. ఎక్కడైనా శుభకార్యాలు జరుగుతున్నాయి, పాల్గొనంటే వీరు ఏం చేస్తారంటే ఆ సారి వీళ్ళు తీసుకుపోయి ఇస్తారన్నమాట వాళ్ళకి.
శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు వీరి సారి తీసుకుపోయిస్తారు. అలాంటి శుభకార్యాలకు వెళ్తే కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది, కానీ చివరికి వీళ్ళకే వెలిగేషన్ తీసుకొచ్చి కాంట్రవర్సీ చేసేసి రోడ్డు మీద పడేసాలని చూస్తారు. వీరి చేతి నుంచి తిన్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు శత్రువులు అవుతారు. తర్వాత వీరు బాధపడాల్సి వస్తుంది, భంగపడాల్సి వచ్చినా కూడా వీరు ఏమి ఎవరిని అనేటువంటి పరిస్థితి కాదనమాట. ఇంకా నీకు చేయి నరుగుతానంటే నా చేయడం నీకేమైనా ఉపయోగం ఉందని అడుగుతారు అనమాట. అంత మంచి అమాయకమైనటువంటి వ్యక్తిత్వం కలవారు. దాంట్లో మంచి సలహాదారులుగా, మోటివేషన్ స్పీకర్స్ గా, కాలేజీలో ప్రిన్సిపల్ లెక్చరర్స్ గా ఉంటే గనక ఖచ్చితంగా వీళ్ళకి మంచి సానుకూలమైనటువంటి ఆ పొజిషన్, వీళ్ళకి మంచి ఐపై పొజిషన్ కూడా, వీళ్ళకి జాబులు వెసులుబాటు కూడా మంచి స్థానంలో ఉండేలాగా కనపడుతుంది. రాజకీయ రంగంలో కూడా మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా గుర్తింపు పొందుతుంటారు. మంచి పదవులు కూడా వీరు అనుభవిస్తూ ఉంటుంటారు. ఈ మాసంలో గురుగారు కుటుంబ వ్యవహారాల పరిస్థితి ఏంటి? భార్య భర్తలు కావచ్చు, లవ్ రిలేషన్షిప్ ఇవి ఎలా ఉంటాయి? వీరికి ఎక్కడైతే లవ్ ఉందో, 2 సంవత్సరాల క్రితం లవ్ ఉన్నా, 20 సంవత్సరాల క్రితం లవ్ ఉన్నా, 2 రోజుల క్రితం లవ్ ఉన్నా కూడా ఆ లవ్ నుంచి అయితే వీరికి ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే శుక్రుడు 12వ స్థానం ఉన్నాడు కాబట్టి, ఆ శుక్రుడు 12వ స్థానం ఉండడం ఒకటే కాదు. ఇక్కడ మనం చూసుకుంటే 10వ స్థానంలో గనక బుధుడు, మనకి బుధుడితో పాటు గురువు, వీరిద్దరు కలిసి ఉన్నారు. వీరిద్దరు కలయికతో వీరికి ఏమవుతుందంటే కనుక భార్యాభర్తల బంధం కావచ్చు, లవ్ రిలేషన్ కావచ్చు, ఏదైనా ఎదుటి థర్డ్ పార్టీతో ఉండేటువంటి రిలేషన్, పార్ట్నర్షిప్ వ్యాపారాలైనా సరే ఖచ్చితంగా నష్టం వస్తుంది. వీరు నష్టపోతారు, ఇబ్బంది పడతారు, భంగపడతారు, బాధపడతారు, రోడ్డు మీద పడతారు. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో చేసిన కర్మలు, ఎప్పుడో చేసిన పాపాలు అంటే వీరు చేసే సహాయాలే అవి పాపాలుగా చుట్టుకొని మరలా వీరికి శత్రువులుగా వచ్చి వీరి మీద దండెత్తే అవకాశం ఉంది. ఎవరికైతే సహాయం చేస్తారో వాళ్ళంతా ఒకటే అయ్యేసి వీరి మీద ఆ చివరికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు మంచి నడవడిక, సానుకూలత ఉంటుంది. అలానే కుటుంబ సమస్యలు అయితే కనుక వీరికి ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం కొంచెం క్షీణించేలా ఉంది. కొంచెం జాగ్రత్తగా వీరు ప్రికాషన్స్ అయితే వీరు చూసుకోవాల్సిందే. వీరికి బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. వీరి ఇంట్లో ఎంతమంది ఉన్నా, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు ఉన్నా కూడా ఎవరు చూసుకోరు పెద్దవాళ్ళని. అందరూ ఎవరికి వాళ్ళకి బాధ్యత ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చివరికి ఈ తులారాశి వారు ఒక్కరే అందరి బాధ్యత తీసుకోవాలి. అందరికి ఫోన్లు చేస్తుండాలి. ఎవరికే సమస్య వచ్చినా వీళ్ళు అందరి నెలలో 4లో ఉంటారు కాబట్టి ఇంట్లో పెద్దవారి బాధ్యత కూడా వీరే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ మాసంలో పెద్దగా బాధించేది కాదు, కానీ ఖచ్చితంగా అయితే వీరే దానికి సంబంధించిగా చూసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం గోచార ప్రకారంగా, నక్షత్రాల దశల ప్రకారంగా ఇప్పటి వరకు మనము చెప్పుకున్నాం. కానీ చాలా మందిలో అండి ఇటీవల కాలం మనం గమనించినట్టయితే కనుక వివాహాలు కావట్లేదు, సరైన సమయానికి వివాహాలు కావట్లేదు. అలానే విదేశానికి వెళ్ళాలని కోరికలు కూడా తీరలేకున్నాయి. ఎక్కడేసిన గొంగ అక్కడే, అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు. గురువుగారు చెప్పినప్పుడు గ్రహాల రీత్యా మా జాతకం చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ గురువుగారు చెప్పింది మాకు ఎందుకు జరగట్లేదు? అసలు మన జాతకం ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటున్నాయండి. చాలా కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెడితే నష్టపోతూ ఉన్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అరే పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు సుఖంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మురుగు ముందు పెట్టి వేరే వాళ్ళు లాగటమా, వేరే వాళ్ళ వశం అవ్వటమా, లేకపోతే అక్రమ సంబంధాలా? ఎందుకు వెళ్తాయండి భార్య భర్తలు అక్రమ సంబంధం ఎందుకు వెళ్తాయి? కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము గమనిస్తూ చూస్తూ ఉన్నాము. అలానే పిల్లలు ఎదుగుదల లేకపోవటం, మాట వినకపోవటం, చెడు వ్యసనాలు బానిస అవటం, ఎవరో వచ్చేసి హిప్నటైజ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా జాతకాల్లో ఉండవు. ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి, జాతక ప్రకారంగా చూడాలి. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఏదో లోపం ఉంటుంది. ఎవరైనా మన పైన ముందు పెట్టా, మాకు పెట్టా, లేదా హిప్నటైజ్ బ్లాక్ మెయిల్ చేయించి, ఇవన్నీ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. లేకపోతే మనకి మార్పు ఎందుకు వస్తుంది? మనలో ఎందుకు ఇలా స్థితిగతులు ఉన్నాయి? మన ముందున్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు ఎంతో స్థాయికి వెళ్తూ ఉంటే మనం ఎందుకు అక్కడే ఉండిపోతున్నాం? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. గమనించుకొని ఇటీవల మనకి ఏమవుతుందంటే కానీ ఇలాంటి ఎక్కువగా మనం పరిగణలో తీసుకుంటూ ఉన్నాం. మనం చూస్తుంటే కనుక ఎంతమంది ప్రేక్షకులు, కస్టమర్స్ కూడా ఇలా బాధపడుతూ ఉన్నారు. ఒక పత్తాన మరి ఇంకోటి గురువు దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులతో సమస్య, లేనటువంటి వారు ఉన్నారు, డబ్బులు లేనటువంటి వారు, ఎన్నో రకాల ఇబ్బందులు పడేటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ముఖ్యంగా అవన్నీ తర్వాత ముందు అసలు మనకి ఏం జరుగుతుందో చూడాలి. సమయం పోతే మళ్ళీ రాదు కాబట్టి ఆ సమయానికి చేయాలి. మనకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత సాధించాలంటే సాధించలేం. కాబట్టి మనకి ఏ లోపం ఉందో సంప్రదించాలి. ముందు సంప్రదిస్తే వారి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. వారికి ఉన్నటువంటి ఇటీవల సెల్ఫీ లాంటి ఫోటోలు, వారి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఉన్నా కూడా వారి పేరు ఉంటే చాలు, మనము చూచి ముందు గ్రహరీత్యా చూస్తాం. అది కాదు అనుకుంటే వారికి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం చూస్తే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. వృత్తి వ్యాపారాల పరంగా ఎలా ఉంటుందంట?
తులారాశి వారికి ఈ యొక్క మాసంలో గనక ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే గనక 12వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఎలాంటి వ్యాపారం చేసినా కూడా పెద్దగా కలిసి రాదు. ఒకవేళ చిన్నపాటి వ్యాపారం పెట్టుబడి తక్కువలో చేసుకున్నప్పుడైతే కనుక అప్పు తీసుకోకుండా లోన్స్ ఏం పెట్టకుండా కూడా ఉన్నపాటికి ఏదైనా సహాయం చేస్తే ఏదైనా దాంతో వ్యాపారం చేసుకోవచ్చు. అంత స్థితిలో అయితే తులారాశి వారు ఉన్నారని నేను అనుకోవట్లేదు. వ్యాపారం చేయకుండానే ఉంటారు కానీ ఇలాంటి స్థితిగతుల్లో వ్యాపారం చేయాలనే ఆలోచన వారికి రాదు. ఒకవేళ వచ్చినా కూడా వారికి ఏంటంటే చిన్నపాటి బడ్డీ కొట్లు కానివ్వండి, చిన్నపాటి సూపర్ మార్కెట్స్, పచారీ షాప్స్, పూజ సామాగ్రి షాప్స్ ఇలా ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే మాక్సిమం ఆలయాల ధర్మకర్తలు గాను మనకి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ట్రస్ట్ లాంటి వాటిలో ఎక్కువగా ప్రావీణ్యత ఉంటుంది వీరికి. దేవునికి సంబంధించిన ఆరాధన ఎక్కువగా ఉంటుంది వీరికి. కాబట్టి అలాంటి వ్యాపారాలు అయితే వీరు ఎక్కువగా తీసుకోరు. ఒకవేళ చేయాలంటే కూడా ఈ అంటే బట్టల వ్యాపారం, గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు, మరమ్మతులు లాంటివి ఇలాంటివి అయితే ఎక్కువగా వీరు చేశారని ఆర్కిటెక్చర్ గాను అలాంటివి బాగుంటాయి. ఇక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు గనక ఈ ఆగస్టు మాసంలో ప్రయత్నం చేయగలిగితే 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరికి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి జాబులు వీరికి వచ్చేటువంటి అయితే కనిపిస్తుంది కాబట్టి ఆ మేర వీరు ప్రయత్నం చేసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి పలానా విషయాల్లో, లేదంటే మీకు తీవ్ర నష్టము లేదా ఇబ్బంది కలుగుతుందంటే ఏం చెప్తారు ఒక మాటలో వీళ్ళకి? ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండాలి. సహాయం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. వారికి అర్హులు కాదు, మన సహాయం పొందే అర్హత లేదు అన్నప్పుడు మనం చేయకూడదు, పక్కకి వెళ్ళిపోవాలి. మనము నిస్వార్థంగా సహాయం చేస్తుంటే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి వచ్చారు, వాళ్ళకి నిజంగానే ఆకలి అవుతుందంటే భోజనం పెట్టాలి. ఆ వ్యక్తికి ఆకలి అవుతుందని చెప్పి మనం డబ్బులు ఇచ్చామంటే కనుక ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళు ఒక క్వార్టర్ ముందు తగ్గి ఆ తర్వాత పేకటాడుకొని దాంట్లో మిగిలితే తినాలనుకుంటారు చూసారా, అది మనం ఇచ్చే సహాయం కూడా చెడు తత్వానికి వెళ్తుంది. కాబట్టి అలాంటి సహాయం చేసేటప్పుడు ఆ వ్యక్తిత్వాన్ని గురించి గమనించుకోవాలి. ఆ వ్యక్తికి నిజమైనటువంటి అవసరం ఉందా లేదా చేస్తే అపాత్ర దానం కూడా అది గొప్ప విషయం కాదు. వీరేంటంటే మాట్లాడితే నీకేం కావాలి, ఏం తీసుకురావాలి, ఎలాంటి సహాయం కావాలని అడుగుతూ ఉంటారు. మీ దగ్గర లేకపోయినా అప్పు తెచ్చి చేస్తూ ఉంటారు. కాబట్టి అపాత్ర దానం అనేది గొప్ప విశేషవంతమైనది కాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెలకువగా ఉంటే ఎదుటి వారు ఎవరైతే వచ్చి ఉన్నారో, మన వాళ్ళని మన ముందు నవ్వుతూ ఉన్నారో వారి నుంచి వీరికి శత్రుత్వం ఉంటుంది. దాంట్లో బంధుమిత్రుల్లోనే ఖచ్చితంగా కజిన్స్ లోనే వీరికి శత్రుత్వం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీరి ఆస్తులు లాగేస్తుంటారు, అంతస్తులు లాగేస్తుంటారు, పొరుగు, ప్రఖ్యాత, హోదా అన్నిట్లోనూ వెలిగేషన్ పెడుతుంటారు. ఎవరో కాదండి, మన బంధుమిత్రులోనే కజిన్స్ లాగా, తోడుబుట్టిన వాళ్ళు కాకపోయినా కజిన్స్, అన్నదమ్ముల పిల్లలు, అక్కచెల్లి పిల్లలు ఉంటారు. వాళ్ళతో నుంచే వీరికి సమస్య ఉంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నోము నోచుకుంటే ఆగస్టు మాసంలో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గ్రామ దేవతలకి ఏదైనా కొలుపులు గాని మొక్కుబళ్ళు గాని ఉంటే కనుక ఆ కళ్ళు సాగ పోసుకుంటే కనుక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వీరికి లభ్యపడతాయి. గ్రహాల యొక్క స్థితిగతులు అన్నే కాకుండా ఇప్పుడు నీచలు ఉన్నటువంటి వీరికి శుక్రగ్రహం కావచ్చు, కేతు గ్రహం కావచ్చు, కూడా లాభస్థానం ఉన్నటువంటి కేతు గ్రహం కావచ్చు, వీరందరూ కూడా సానుకూలు పడేసి వారి యొక్క వెసులుబాటు అంత సౌలభ్యం కూడా వీరి మీద లభ్యపడేలాగైతే కొంతమేర వాళ్ళు శాంతింపు చేస్తారు. కాబట్టి అలాంటి ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా నవగ్రహాలకి వారికి ఏం చేయాలంటే ఉలవలు, జొన్నలు, సజ్జలు, రాగులు, జీడి గింజలు ఇవన్నీ కూడా ఒక పావుకుల చప్పును కలుపుకొని దాంతో పాటు నవధాన్యాలు కొన్ని కలుపుకొని ఒక 1 కిలో తెల్ల ఆవాలు కొన్ని కలుపుకొని నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం. అలానే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో దాల్చిన చెక్క ఉంటుంది, అదొక చిన్న పలుకు తీసుకొని దాల్చిన చెక్క పొడుము వేయకూడదు. ఆ దాల్చిన పౌడర్ కాకుండా దాల్చిన చెక్క వేయాలి. ఆ చెక్కని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేయడం. అలానే 2వ రోజు వచ్చేసి లవంగాలు 2 వేసి స్నానం చేయడం. 3వ రోజు వచ్చేసి ఉప్పు వేసుకొని స్నానం చేయడం. మళ్ళీ తిప్పుకోవడం. అలాగా ఆల్టర్నేటివ్ చేసుకున్నట్టు కనుక వీరి మీద ఉన్నటువంటి ఎదుటి వారికి చెడు ఉద్దేశం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. నరదిష్టి నరగోషం నుంచి కొంచెం దూరంగా వెళ్తూ ఉంటారు. అనుకున్న కార్యక్రమం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎక్కడైనా ఆలయంలో కనుక ఈ కళ్ళు శాఖ కానీ పుట్నాల పప్పు పెద్దలపై గ్రామ దేవతలకి కనుక నైవేద్యం పెట్టినట్టయితే మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజున కనుక చేసినట్టయితే కనుక వీరికి ఒకపాటిగా ఉండేటువంటిది ఏదైనా ఉందో అదంతా కూడా కొంచెం మేర పటాపంచలేలా ఉంది. అలానే రేగి పళ్ళు కానీ అలానే దానిమ్మ పళ్ళు కానీ ఎక్కడైనా గ్రామ దేవతకి నైవేద్యం సమర్పించినట్టయితే కనుక వీరికి ఎన్నో రకాలైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం, ఆగిపోయినటువంటి పనులు ముందుకు వెళ్ళడానికి కానీ అన్ని సానుకూలంగా ఉంటాయి. అలానే ఆగస్టు మాసంలో ఈ తులారాశి వారికి అయితే కనుక గోల్డ్, సిల్వర్, బిస్కెట్ కలర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి లక్కీ నెంబర్ గా వచ్చేసి 5 and 7 రెండు కూడా అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి తూర్పు దిశగా వచ్చేటువంటి పనులు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి ఎన్నో రకాలుగా ముందుకు వెళ్ళాలనుకుంటే కూడా ఓం నమో నారాయణ నమో నమః అనే బీజ మంత్రాన్ని 11 సార్లు జపం చేసుకొని పారాయణం చేసుకొని ఒక గ్లాసు వాటర్ తాగి బయటికి
చేయడం ద్వారా వీరికి ఎన్నో రకాల సానుకూలపడేటువంటి వాతావరణం కూడా లభ్యపడేటువంటిదిగా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో మిశ్రమ ఫలితాన్ని సవిచూచేలా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 15 నుంచి 22 లోపు ఒక చిన్న గండం కనిపిస్తోంది. ప్రయాణాలు చేసేటప్పుడు 2 ఇలాచీలు పాకెట్లో పెట్టుకొని వెళ్ళాలి, లేదా ఇంగుని పాకెట్లో పెట్టుకొని వెళ్ళాలి. దానివల్ల గండాలు తప్పేలా ఉన్నాయి. మనకి సంబంధించిన పర్సనల్ విషయాలు ఎవరికి కూడా షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉంటే కనుక ఆగస్టు మాసం మొత్తం కూడా కొంతమేర బయటపడేదానికి అయితే కనిపిస్తుంది. ఆగస్టు నెల ఓవరాల్ గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు, ప్రతిబంధకాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా జరగదు. ఒక పనికి 10 సార్లు తిరగవలసి వస్తూ ఉంటుంది. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. కంగారు పడకండి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి. అనవసరమైన వ్యక్తులతో లావాదేవీలు జరిపి నష్టపోతూ ఉంటారు. నమ్మక ద్రోహాలకి గురయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. ఎదుటి వాళ్ళని అంటే సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, ప్రేమించిన వాళ్ళు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్లు, అపార్థాలు కనపడుతున్నాయి. పిల్లలతో కూడా సమస్యలు, పెద్దవాళ్ళతో తగాదాలు కనపడుతున్నాయి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. కొత్తగా అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి వచ్చిన మంచి అవకాశాలు చేజార్చుకోవడం, మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినా మారలేకపోవడం కనపడుతోంది. దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినడం కానీ లేదా బంధు విరోధం కానీ కనపడుతోంది. మిత్రులు కూడా శత్రువులుగా తయారవడము, చెడు స్నేహితుల వల్ల సమస్యలు లేదా ధన నష్టం కనపడుతోందని చెప్పొచ్చు. విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేస్తుంటే కనుక వీసాలు రిజెక్ట్ అవ్వడం కానీ, విదేశాలు వెళితే ఇబ్బందులు పడడం కానీ జరుగుతుంది ఈ నెల. ఎదుటివారికి మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీలో కూడా ఎంత డబ్బున్నా, ఎంత ఇదున్నా కూడా సంతృప్తి లేకపోవడం, ఏదో తెలియని అసంతృప్తి కనపడుతోంది. అసహనానికి గురవుతూ ఉంటారన్నమాట. అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఇబ్బందులు, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడాలు, షేర్లు ట్రేడింగ్ల వల్ల తీవ్ర ధన నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసిన పరిస్థితులు, నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం కనపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలు రావాలన్నా ఏం చేయాలన్నా ముందర జాతకంలో కూడా బలం ఉండాలి. అందుకనే ఒక పని చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అది మాకు పంపిస్తే మేము జాతకం చూస్తాం. తద్వారా ఏంటంటే జాతకంలో లగ్నాన్ని బట్టి గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయి, అవి యోగిస్తున్నాయి లేదా చూసి చెప్తాం. లేదా యోగించలేదని కూడా వాడికి ఏదైనా పరిహారాలు చేయిస్తూ ఉంటాం. తద్వారా ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, సంతాన ప్రయత్నాలు కానీ, ఆర్థిక వృద్ధి, రుణబాధల నుంచి విముక్తి అన్నీ జాతకంలో ఉండే గ్రహాలను బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి అందరూ కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం కాబట్టి చూపించుకునే ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా సరే సరైన గుర్తింపు రావడం లేదు, శాలరీలు పెరగడం లేదు, ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ ఇవన్నీ వాయిదాలు పడిపోతూ ఉంటాయన్నమాట. శారీరక కోరికలు పెరిగిపోవడం, ఎవరిని పడితే వాళ్ళు శారీరకంగా కలవడానికి ప్రయత్నం చేయడం, వివాహేతర సంబంధాలు, ప్రేమ కలాపాలు, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, కాలేజీల్లో కూడా ఒకళ్ళొకరు పరస్పరం కోరికల కోసం తప్పులు పనులు చేయడాలు, కామ కోరికలు పెరిగిపోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషులు. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే పెద్దగా కనపడటం లేదు. అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. ఇతర దేశాల ఉండే భారతీయులకి అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం కానీ, ఉద్యోగ నష్టాలు కానీ కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే ఈ నెలలో మంచిది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసి వాళ్ళకి కూడా పాపం ఎంతో కష్టపడి అన్నీ సర్దుకున్న తర్వాత ఏదో కారణంగా వాయిదా పడిపోవడం, మిస్ అవ్వడం, క్యాన్సర్ అవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వాళ్ళతో వివాహ ప్రయత్నాలన్నీ ఆలస్యం అవుతున్నాయి. సంతానం వల్ల సమస్యలు, ఖర్చులు కనపడుతున్నాయి. పిల్లలకు సంబంధించి ఉద్యోగాల కోసమో, వివాహం కోసమో, విదేశాలు పంపడం కోసమో, చదువుల కోసమో దారుణంగా ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు పెరిగిపోతున్నాయి. కామ కోరికలు బాగా పెరిగిపోతున్నాయి. బయట కలవడాల వల్ల నష్టాలు ఉన్నాయి. మీ ప్రేమకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఇబ్బందులు, అనుమానపు ఆలోచన వల్ల బ్రేకప్స్ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవన విధానం లేకపోవడం వల్ల, అంటే ఏ పని ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో ఆ పని చేయకుండా వాయిదాలు వేస్తూ బద్ధకము, లేజినెస్ పెంచుకోవడం వల్ల కూడా మీకు సమస్యలు అధికమవుతున్నాయి. పనులు తొందరగా జరగడం లేదు. కాబట్టి బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు కానీ వివాదాల్లో ఇరుక్కోవడం కానీ కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా వాటిని సద్వినియోగపరచుకోలేకపోవడము లేదా రిలీజులు లేట్ అవ్వడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు, గొడవలు పడి దూరం జరిగే అవకాశాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే పిల్లలు కూడా ఏదో కారణంగా తప్పులు చేయడం, ఆ నిందలు మీ మీద పడడం జరుగుతుంది. అలాగే ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు వెంటపడడం, వేధించడం మీకు మంచిది కాదు. అలాంటి పనులకు దూరంగా ఉండండి. అలాగే ఇష్టమైన వారి మీద ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమను ఎలా చూపించాలో తెలియక అసహనాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలాగే చిరాకు, కోపం, అసహనం ఇవన్నీ పెరిగిపోతున్నాయి. మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి వస్తుంది, మనోవేదన కలబడుతోంది. ముఖ్యంగా అనవసరమైన వ్యక్తులతో గొడవలు పెట్టుకుని, ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళందరినీ దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గొడవలు పెట్టుకోకండి. అలాగే మీకే ఏం కావాలో తెలియక మనసులో బాధ కనపడుతుందని చెప్పొచ్చు. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల, అతిగా వ్యవహారం చేయడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు, చెడు సలహాలు ఇచ్చేవారి మాటలు విని తప్పుడు పెట్టుబడులు పెట్టి నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి షేర్లు ట్రేడింగ్ల జోకి వెళ్ళకండి. జోద ప్రక్రియలకు దూరంగా ఉండండి. వివాహపరమైనటువంటి వ్యవహార విషయాలంటే వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాలన్నీ కూడా కొంచెం ఆలస్యంగాను, నత్తనడగ్గాను సాగడము, కుదరకపోవడం జరుగుతుంది. వ్యాపారాలు చేసేటప్పుడు కూడా మొదట్లో కొంచెం ఇబ్బందులు, తర్వాత లాభాలు ఉన్నాయి. కష్టార్థంగా ప్రతిఫలం అయితే కనపడటం లేదు. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతూ ఉన్నాయి. ఇష్టమైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, కొత్త వాహనాలు కొనేటప్పుడు ఎక్కువ ఖర్చులు అవ్వడం కానీ కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, స్థాన బదిలీలు కనపడుతూ ఉన్నాయి. అనవసరమైన ప్రదేశాలకి స్థాన బదిలీలు ఉన్నాయి. స్త్రీలకి అనవసరమైన వ్యక్తులతో వ్యామోహాలు కనపడుతూ ఉన్నాయి. డాక్యుమెంట్స్, రాతకోతలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహార విషయాల్లో అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఏదైనా కొనేటప్పుడు, అమ్మేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. శత్రువులు పెరిగిపోతున్నారు, నరదిష్టి బాగా పెరిగిపోతుంది. అనవసరమైన గొడవలు కనపడుతూ ఉన్నాయి. మిమ్మల్ని అభిమానించేవారిని, ప్రేమించేవారిని దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా మెలగండి. ఎంతోమంది మీ యొక్క పదవిని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలవడానికి మాత్రం ప్రయత్నాలు చేయొచ్చు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చును అదుపులో పెట్టుకోండి. దుబారా ఖర్చులు తగ్గించండి. ఆన్లైన్ షాపింగ్లు తగ్గించండి. పరిశ్రమలకి సంబంధించి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారాల ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. అయితే పరపురుష పరస్త్రీ వ్యామోహాల వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కోపపడడం కానీ, ఉద్రేకపడడం కానీ, గొడవ పెట్టుకోవడం కానీ ఈ నెల అస్సలు కలిసి రావటం లేదు. విద్యార్థులకి మనోధైర్యం తగ్గడం, చదువు పట్ల ఆసక్తి తగ్గడంతో పాటుగా ఉద్యోగ కార్యాలయాల్లో చికాకులు కనపడుతున్నాయి. అంటే ముఖ్యంగా స్కూల్స్లో, కాలేజీలో చికాకులు కనపడుతున్నాయి. చదువు మీద దృష్టి పెట్టకుండా ఇతర విషయాలు ఆలోచించడము, లేదా చదువును పాడు చేసేటటువంటి వ్యక్తులతో స్నేహాలు చేయడము కనపడుతుంది. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఎదుగుదల తగ్గుతోంది. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ప్రేమించిన వాళ్ళతో గొడవలు, కుటుంబ సభ్యులతో తగాదాలు, భర్తకి మీకు మధ్య రిలేషన్ దెబ్బతినడం కనపడుతోంది. సంతానం పట్ల ప్రేమ లేకపోవడం, సంతానం మీ మీద ప్రేమ లేకపోవడం, లేదా ఉద్యోగాలు చేసే చోట అస్వస్థత, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు అధికమవడం కనపడుతోంది. వ్యాపారస్తులకి అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు, మీరు వేసుకున్న ప్రణాళికలు అమలు చేయలేకపోవడము, కొత్త వ్యాపార అవకాశాలు పోగొట్టుకోవడము, పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు నష్టాలతో పాటుగా ముఖ్యంగా మార్జిన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మార్జిన్స్ తగ్గించి మీరు ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకునే వ్యాపారాలు చేసుకున్నట్లయితే ఇతరులకు పోటీ ఇచ్చే వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు అని తెలియజేస్తూ, ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు దేవుడి దగ్గర కూర్చుని పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్టయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ
ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. భావనందనలు. ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారందరికీ శుభాభినందనలతో ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టేశాము. ఈరోజు మనం ఎంతో ఆసక్తికరమైన, ఎంతటి నుంచో ఎదురు చూసినటువంటి రాశి ఫలాలకు వచ్చేసాము. అవును, ఆగస్టు నెల తులారాశి వారికి ఎలా ఉండబోతోంది, వారి జీవితంలో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోంది, గ్రహాల కదలికలు వాళ్ళకి ఏ తీరానికి చేర్చబోతున్నాయి, ఆగస్టు నెలలో మీరు ఏ ఏ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం చాలా కూలంకషంగాను మీకు సులభంగా అర్థమయ్యేటువంటి వాడుక భాషలో కళ్ళకు కట్టినట్లు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. శ్రద్ధగా వినండి. ఈ ఆగస్టు మాసంలో ఒక దిక్సూచిలాగా పనిచేయబోతోంది. అంటే ఏంటంటే అసలు యాక్చువల్గా తులారాశి అంటేనే ఒక బ్యాలెన్స్డ్గా ఉంటారు, ఎప్పుడు న్యాయబద్ధంగా ఉంటారు. అసలు అంటే వీళ్ళ పేరులోనే ఉంటుందన్నమాట ఆ త్రాసు లాంటి లక్షణం. అందుకని ఏంటంటే ఒక విషయం పర్ఫెక్ట్గా చెప్పాలంటే మీరు ఎప్పుడూ కూడా చాలా కూలంకషంగా మీరు మాట్లాడే దాంట్లో అలా తీసి పెట్టినట్లుగా ఇంకా ఎవరు దాంట్లో తప్పు పట్టలేని విధంగా ఉంటారు మీరు. అంటే శుక్రుడు మీ రాశ్యాధిపతి కావటం వల్ల మీరు సహజంగానే ఒక రకమైన ఆకర్షణ కలిగి ఉంటుంది, మాట తీరులో కొంచెం మృదుత్వం, లాలసం ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది, ఎంతటి వారినైనా సరే ఇట్టే ఆకర్షించగల తిప్పుగల లక్షణం ఉంటుంది. కళలు, అందము, అలంకారం, సుగంధ ద్రవ్యాలు, విలాసవంతమైన జీవితం అంటే మీకు మక్కువ ఎక్కువ. మీలో ఉన్న ఒకే ఒక్క చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తే మీరు తెగ ఆలోచిస్తారు, ఇది కరెక్టేనా, అది కరెక్టేనా అని ఒక్కసారి ఆ బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. ఒక్కోసారి మీరు ఒక నిర్ణయం తీసుకున్న ద్వారా మాత్రం నిక్కచ్చిగా దాన్ని నమ్ముకుని వెళ్ళిపోతారు. నలుగురితో కలిసి నవ్వుతూ గడపాలని కోరుకునే ఒక మీ విశాలమైన మనస్తత్వం నిజంగా చాలా గొప్పది. అలాంటి అద్భుతమైన మనస్సున్న తులారాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఎలా ఉంటుందో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల ప్రారంభంలో ఆకాశంలో గ్రహస్థానాలు ఒకసారి గమనిస్తే సూర్యుడు మరియు దేవగురుడైన బృహస్పతి చాలా బలంగా కూర్చున్నారు. ఇక కేతువు ఏకాదశ స్థానంలో 11వ స్థానంలో, మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు 12వ ఇంట్లోనూ, రాహువు పంచమ స్థానం 5వ ఇంట్లోనూ, వక్రీకరించిన శని 6వ ఇంట్లోనూ, కుజుడు బుధుడు 9వ ఇంట్లో భాగ్యస్థానంలోనూ స్థిరపడే ఉన్నారు. ఇక్కడ మీకు ఇంకో అద్భుతమైన విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. ఆగస్టు 5వ తేదీన బుధుడు మీ 10వ ఇంట్లోకి దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆగస్టు 17వ తారీఖున సాక్షాత్తు సూర్య భగవానుడు కూడా 10వ ఇంట్లోకి వస్తున్నాడు. ఆ వెంటనే 22వ తారీఖున బుధుడు కూడా 10వ ఇంట్లోకి వస్తున్నాడు. చూడండి, మరి దీనికి తోడు 12వ తారీఖు నుంచి బృహస్పతి గురుడు ఉదయించే దశమిలో ఉంటున్నాడు. కాబట్టి గ్రహ కదలికల గోచారం చూస్తుంటే మీకు ఒక అద్భుతమైన విషయం ఘంటాపదంగా చెప్పచ్చు. మీ కెరీరు, ఉద్యోగం మరియు వ్యాపారం గురించి, ఏ ఉద్యోగం అయితే చేస్తున్నారో, ప్రైవేటు లేదా ప్రభుత్వ రంగాల్లో ప్రేరణ చేస్తున్నారో, ఆగస్టు నెల బ్రహ్మాండమైన విజయాలు తీసుకురాబోతుంది. 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు, గురుడు అద్భుతమైన కలయిక. మీ ఆఫీసులో మీరు ఊహించని గుర్తింపు లభిస్తుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్లు వచ్చే అవకాశం 100% ఉంది. మీ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. మీ పై అధికారులు మీ పనితీరును చూసి ఆశ్చర్యపోతారు. మీకు కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారు. 6వ ఇంట్లో వక్రగతిలో ఉన్న శని వల్ల మీ మీద పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. మీరు మునిపటి కంటే చాలా కష్టపడి పనిచేసినప్పటికీ ఆ కష్టానికి తగిన రిజల్ట్ కూడా వస్తుంది. ఇక్కడ మన గ్రంథాలు కూడా ఒక అద్భుతమైన వాస్తవాన్ని చెప్పబోతున్నాయి. అదేమిటంటే ఈ నెలలో కొన్ని
సర్వ విషయాలందునూ మీ అపజయాలు ఎదురైనట్లు అనిపిస్తున్నప్పటికీ మీరు నిరాశ పడకుండా చేసే ప్రయత్నాన్ని తగ్గ అద్భుతమైన ఫలితాలు మాత్రం లభిస్తాయి. అంటే మీరు చేసుకుంటూ పోవటం మీదే దృష్టి పెట్టండి, ఫలితాలు ఆశించబాకనే కృష్ణుడు చెప్పినట్టుగా మీరు చేస్తూ పోతే విపరీతమైన వృద్ధి అదే వస్తుంది. మీ సొంత వ్యాపారం చేసే విషయానికి వస్తే 7వ ఇంట్లో అధిపతి అయిన కుజుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల మీ వ్యాపార నిమిత్తం సుదూర ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మీకు ఎంతోమంది వ్యక్తులతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యాపారంలో చాలా పటిష్టంగా మారుతుంది. విద్యార్థి లోకానికి కూడా చురుకైన బుద్ధి బాగా పడుతుంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని అవాంతరాలు మీ ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం అయితే చేస్తాయి. ఇక మీరు అందరికీ అంటే డబ్బులు వ్యవహారం గురించి మాట్లాడుకుంటే ఆర్థికంగా ఈ నెల కాస్త మధ్యస్థంగా మొదలై నెమ్మదిగా మెరుగైన ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా ఈ నెల మీకు మిశ్రమ ఫలాదాయ ఫలితాలను కలుగజేస్తుంది. కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రం ఈ నెల ఖచ్చితమైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అస్సలు నిర్లక్ష్యం అయితే చేయొద్దు. శుక్రుడు 12వ ఇంట్లో నిజ స్థానంలో ఉండటం అనేది కొన్ని శారీరక రుగ్మతలను కలిగిస్తుంది. దీనికి తోడు వక్రించిన శని మరియు కుజుడు దృష్టి కూడా 12వ ఇంటిపై పడటం వల్ల మీకు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా కంటి సమస్యలు, చర్మ సంబంధమైన వ్యాధులు, ఒంటి మీద ర్యాషెస్ రావటము, లేదా మీలో కొంచెం ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి పడిపోవటం జరగవచ్చు. 2వ సగంలో మీ పంచమ స్థానంలో సూర్యుడు, బుధుడు, రాహు ప్రభావం వల్ల ఉదర సంబంధం అంటే అబ్డామిన్కి సంబంధించిన గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అజీర్తి లాంటివి జరగవచ్చు. కాబట్టి చిన్నపాటి అనారోగ్యం కనిపించినా సరే చిన్నదే కదా అనకుండా పెద్ద కట్టెతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడండి. చక్కగా మంచి పోషకాహారం తీసుకోండి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోండి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్ నుంచి చాలా సులభంగా బయటపడడానికి ఈ సమీకృత ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. నెల ప్రారంభంలో మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు తన నీచ రాశి అయిన కన్యలో వ్యయంలోకి 12వ ఇంట్లో ఉండటము అంటే ఖర్చు పెరగటము, 6వ ఇంట్లో ఉన్న శని కూడా, కుజుడు కూడా 12వ ఇంటి అయిన తమ దృష్టిని సారించటం వల్ల మీ పరస్పర గ్రహ రూపంలో జేబులోంచి డబ్బులు నీళ్లలాగా ఖర్చు అయిపోతాయి. పరిస్థితులు ఎలా ఉంటాయంటే మీ చేతిలో ఉన్న ఆర్థిక స్తోమత కొద్దిగా తగ్గిందేమో అనిపిస్తుంది. మీరు భవిష్యత్తు కోసం ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టాలనుకుంటే వాటి కోసం కొత్తగా అప్పు అంటే రుణం చేసి లోన్ పెట్టి ప్రాజెక్ట్ మొదలెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మీకు అద్భుతమైన గుడ్ న్యూస్ కూడా ఉందండి. మీ 10వ ఇంట్లో ఉన్న గురువు, సూర్యుడు, అలాగే 11వ ఇంట్లో ఉన్న కేతువు వల్ల మీ ఆదాయం కూడా అంతే రేంజ్లో పెరుగుతుంది. ముఖ్యంగా ఆగస్టు 15వ తారీఖున తర్వాత సూర్యుడు 22వ తారీఖు తర్వాత బుధుడు మీ లాభస్థానంలో 11వ ఇంట్లోకి రావటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా రాకెట్లా పుంజుకుపోతుంది. అంటే ఇక్కడ ఎంత ఎక్స్పెండిచర్ అయిపోయి డోలాయమానంగా పడ్డారో అంత విధంగా మళ్ళీ పుంజుకుంటుంది. ఈ అద్భుతమైన గ్రహ కలయిక వల్ల మీరు విపరీతమైన ఖర్చుల నుండి చాలా సులభంగా బయటపడతారు. మీరు దాచుకున్న డబ్బుల నుంచి కూడా కొంత లాభం వస్తుంది. అయితే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు మాత్రం కాస్త ఆచి తూచి 1కి 2 సార్లు ఆలోచించండి. వీలైతే పెట్టుబడి పెట్టకుండానే ఉండండి. వ్యాపారంలో పెట్టుకోవచ్చు. ఇక వివాహము, కుటుంబ విషయానికి వస్తే ఎవరైనా కొత్తగా ప్రేమలో పడతారో, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఈ నెల అటు ఇటుగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే 5వ ఇంట్లో ఉన్న రాహు మీ ప్రేమను బాగా పెంచుతాడు. ఇద్దరి మధ్య రొమాన్స్ని కలగజేస్తాడు. 5వ ఇంటి అధిపతి అయిన శని 6వ ఇంట్లో వక్రీకరించి ఉండడం వల్ల ఇద్దరి మధ్య పనికి మాలిన చిన్న చిన్న విషయాలకే గొడవలు అవుతాయి. అంటే ఇటు ప్రేమ, అటు గిల్లికజ్జాలు. మీ మధ్య కాస్త మానసిక దూరం దానివల్ల పెరుగుతుంది. ఆగస్టు ద్వితీయార్థంలో సూర్యుడు, బుధుల ప్రభావం వల్ల మీ బంధంలో ఒడిదుడుకులు మరింత పెరగవచ్చు. రాహువు మీ పంచమ స్థానంలో ఉండటం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు తీయని మాటలతో అద్భుతమైన కవర్ చేసే టాలెంట్ కలిగిన మీ ప్రియమైన వారిని చాలా గోముగా బొజ్జగించి ఒప్పిస్తారు. ఇక వివాహ విషయం గడుపుతున్న వారికి ఈ నెల మీకు చాలా బాగుంటుంది. 7వ ఇంటి అధిపతి అయిన కుజుడు భాగ్యస్థానంలో 9వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఆనందంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. ఈ రకంగా మీ మధ్య ఉన్న దూరం ఇట్టే తగ్గిపోయి మీ బంధం మునుపటి కంటే 100 రెట్లు బలంగా మారుతుంది. కాబట్టి అలాగే 6వ ఇంట్లో ఉన్న శని ప్రభావం మీ జీవిత భావం కాస్త అనారోగ్యం కలిగినప్పటికీ కూడా
మీ స్పెషల్ కేర్ తీసుకుని మీ ప్రేమతో ఆవిడని జయించేస్తారు. ఆ ఆరోగ్యం ఆవిడకి తెలియదు, అనారోగ్యం. అందుకని దీనివల్ల కుటుంబంలో అందరి మధ్య ఒక అద్భుతమైన అవగాహన, సామరస్యం పెరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మీరందరూ ఈ ఆగస్టు మాసంలో అత్యుత్సాహంగా ఒక ప్రేమైక జీవనం గడుపుతూ ఆర్థికంగా కొంచెం డల్ అయినట్టుండి అద్భుతంగా ఆదాయం పెరగడం వల్ల దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ ధన్యవాదాలు.